అపోస్తల కార్యం 19వ అధ్యాయం 11-12లో చూస్తే వాక్య భాగములు మనం చూస్తే గాన ఇక్కడ దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. ఏ దేవుడు? ఆదరణకర్త. పరిశుద్ధుడైన పౌలు కంటే ముందుగా క్రీస్తు లోకానికి వచ్చి పరిచర్య చేశాడు. మరణించి సమాధి చేయబడ్డాడు. ఆయన పునరుత్థానుడై వెళ్ళిపోయాడు. పంపుతానన్నటువంటి ఆత్మను పంపగలిగాడు. ఆ పంపబడిన ఆత్మ ఆ రోజున కేవలం 120 మంది వ్యక్తులతో మాత్రమే కాదు, కానీ దేవుడు ఏర్పరచుకున్నటువంటి పౌలు మీద కూడా ఏ అభిషేకం ఉండగలిగాది? ఆత్మాభిషేకం ఉండగలిగాది. ఆ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోగలిగాడు. ఆ పరిశుద్ధాత్మే ఆదరణకర్త. ఆదరణకర్తే పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ పౌలును బలముగా వాడుకునేటప్పుడు ఆ పరిశుద్ధాత్మ పౌలు ద్వారా ఏం చేశారని బైబిల్లో ఉన్నది. ఇక్కడ మనకు చూస్తే విశేషమైన అద్భుతములు, విశేషమైన అద్భుతములు. అవి సామాన్యమైన అద్భుతములు కాదు. అవి మామూలుగా చెప్పుకునేటువంటివి కాదు. అవి ఎప్పుడు కూడా చెప్పుకోలేనిటువంటివి, ఊహకు అందనటువంటివి, మనస్సు పెట్టి కూడా మనుష్యుడు గ్రహించలేనిటువంటివి. అటువంటి అశేషమైనటువంటి అద్భుతమైన కార్యాలు పరిశుద్ధాత్మదేవు పౌలు జీవించిన కాలములో ప్రజల మధ్యన వాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అందులో మనం చూడగలిగితే ఏముంది తెలుసా? బైబిల్ అంటున్నది కదా, శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను. దయాలు వెళ్ళిపోయాయి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను. ఇప్పుడు నేనున్నా చేతి గుడ్డ కానీ నడికట్లు కానీ నాకు తగిలింది అనుకో, నాకు తగిలిన వెంటనే ఆ యొక్క చేతి గుడ్డను తీసుకొని వెళ్ళి ఆ గుడ్డను దయ్యముల దగ్గర కానీ రోగుల దగ్గర కానీ ఎప్పుడైతే అవి తాకడం జరగగలిగాయో, రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని ఏం చేసేది? విడిచింది. దయ్యములు కూడా వారిని ఏం చేసింది? విడిచిపెట్టగలిగాది. ఇప్పుడు ఒక నడికట్టు, ఒక చేతి గుడ్డ రోగుల దగ్గరికి తెచ్చినప్పుడు, దురాత్మల దగ్గరికి తెచ్చినప్పుడు అక్కడ దురాత్మలు వెళ్ళిపోయాయి. అనేక మంది వ్యక్తులు స్వస్థపరచబడగలిగారు. అసలు చేతి గుడ్డలో ఏముంది? నడికట్టులో ఏమున్నది? వాటిలో ఏమీ లేదు. అవి జీరో. అయితే పౌలు శరీరమును ఇవేమయ్యాయి? ఏమయ్యాయి? తాకాయి. బైబిల్ మీరు చూడక రాస్తాడు 11లో, అతని శరీరమునకు తగిలిన ఏ చేతిగుడ్డ, ఏ నడికట్టయితే పౌలు శరీరానికి తగిలిందో ఆ శరీరములో ఉండే ప్రభావము దేంట్లోకి వెళ్ళింది? చేతిగుడ్డలోనికి వెళ్ళిపోయింది. అనగా పరిశుద్ధుడైనటువంటి పౌలులో ఆదరణకర్త ఉన్నాడు, పరిశుద్ధాత్ముడున్నాడు. ఏ పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధుడైన పౌలు నింపబడి ఉంటున్నాడో, ఆ పరిశుద్ధాత్మ నింపబడినటువంటి పౌలు యొక్క దేహానికి చేతిగుడ్డ నడికట్టు ఎప్పుడు తగలగడం జరగగలిగాదో ఆ పరిశుద్ధాత్మ యొక్క ప్రభావము కూడా ఆ వస్త్రాల్లోనికి వెళ్ళిపోయాలి. ఆ వస్త్రాన్ని ఏ రోగుల దగ్గరికి అయితే తీసుకుని వెళ్ళగలిగారో వారు అక్కడికక్కడి విశేషమైన అద్భుతములే కాదు, కానీ స్వస్థత కార్యాలు కూడా అక్కడ జరిగిపోగలిగాయి. రోగం వచ్చినటువంటి వాడు ఎంత బాధపడుతాడు, దురాత్మల చేత పట్టబడిన వాడు ఎంత పీడింపబడిపోతూ ఉంటాడు, నెమ్మది లేక, ప్రశాంతత లేక. అయినా ఏ పౌలు దేహం ఏ పరిశుద్ధాత్మ ప్రభావంతో నింపబడిపోయాదో ఆ రోజుల్లో ఆ చేతి గుడ్డలు
అతని దేహానికి తగిలినప్పుడు, ఆ ప్రభావం వాటిలోనికి వెళ్ళినప్పుడు, వాటిని తీసుకుని వెళ్ళి రోగుల దగ్గరికి వెళ్ళిన వెంటనే అక్కడ అద్భుతములు జరిగిపోయాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత బలంగా మనుషుల మధ్యన పనిచేశాడో వాక్యంలో మనం చూడగలం. బైబిల్లో చూస్తే యోహాను సువార్త 19వ అధ్యాయం 26లో నీవు చూడు ఒక మాట. యేసు తన తల్లియు శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని చెప్పాను. వాక్య భాగములో చూడగలిగితే అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు మరియను ఏమని మాట్లాడుతున్నాడు? అమ్మా. సిలువ మీద ఉన్న యేసుక్రీస్తు ప్రభు ఒక భౌతిక సంబంధమైనటువంటి జన్మ క్రీస్తుకు మరియ ఇచ్చుటను బట్టి ఆ ప్రభువుకు ఆమె అమ్మా, అమ్మా, ఇదిగో నీ కుమారుడు. శిష్యుని చూచి, ఇదిగో ఇదిగో నీ తల్లి. అంటే ఇక్కడ మనం చూడగలిగినట్లయితే సిలువ మీద ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ మరియను అమ్మా అని ఆమెను అలా ఒంటరిగా వదిలిపెట్టక, బాధ్యత లేనివాడుగా విడిచిపెట్టక, నేను ఒక బాధ్యత కలిగిన వ్యక్తిని నా తల్లి విషయములో, అందుకే తన బాధ్యత అక్కడ ఏమైంది అంటే తన శిష్యుడైన యోహానుకు అప్పగించి మానవుల పాప పరిహారార్థ నిమిత్తమై ప్రాణాన్ని పెట్టి ఆయన ఆరోహణం కావటానికి ముందుగానే ఒక బిడ్డగా తన తల్లి విషయంలో తన బాధ్యత తన శిష్యునికి అప్పగించి ఆయన వెళ్ళిపోవడం చూస్తూ ఉన్నాం. బాధ్యత లేనివాడుగా తల్లి విషయంలో లేడు. అమ్మా, ఆ మాట ఎంత మంచి మాట అది. ఆ మాట మాట్లాడేటప్పుడే తల్లి మీద యేసు ప్రభుల వారికి ఎంత ప్రేమ ఉందో మనకు తెలిసిపోతుంది. ఎంత ప్రేమ ఉందో ఈరోజు మనం ఆలోచించగలిగితే, ఎక్కడ కాని క్రీస్తు ప్రభుల వారు మరియను కఠినమైన పదములతో తల్లిని నొప్పించినట్లు, ఆమెను ఇబ్బందిలో పెట్టినట్లు ఎక్కడ కనిపించదు. 30 ఏళ్ళు యోసేపు మరియతో యేసుప్రభు ఉండిపోయాడు. ఈ 30 సంవత్సరముల యొక్క చరిత్రను చూస్తే యోసేపు తాను పనిచేసేటప్పుడు యేసుక్రీస్తు కూడా యోసేపుతో కూడా కలిసి పనిచేసేవాడని, నేను నజరేతుకు వెళ్ళినప్పుడు ఆ నజరేతులో యోసేపు మరియా క్రీస్తు ప్రభుల వారు కాపురం ఉన్న స్థలాన్ని నేను చూస్తే, ఈ రోజు వరకు కూడా ఇజ్రాయిల్లో వారు ఆ స్థలాన్ని భద్రపరిచి, ఆ రోజుల్లో యోసేపు ఉపయోగించినటువంటి పనిముట్లు ఏవైతే ఉండగలిగాయో ఈ రోజు వరకు కూడా వాటిని అలాగే సాక్షాత్కంగా పెట్టేశారు. అది అలా పెట్టి ఆ స్థలాన్ని, వారు నివాసం చేసిన స్థలాన్ని కూడా అలాగ పెట్టి కింద నుంచి పిల్లర్లు వేసి వారు నివసించే స్థలానికి భద్రతనిచ్చి దానిపైన ఒక పెద్ద చర్చి కట్టేశారు. అది నజరేతులో మనకు కనిపిస్తుంది. ఆ చర్చి దగ్గర యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆ రోజున సిలువలో క్రీస్తు ప్రభుల వారికి ఉపయోగించినటువంటి ముఖం మీద కారేటువంటి ఆ యొక్క రక్తాన్ని ఎప్పుడైతే వస్త్రముతో అలా ముఖం మీద పెట్టి ఆ రక్తము ఆ వస్త్రానికి అంటుకున్నదో అది అలా అక్కడ పెట్టడం, ముండ్ల కిరీటం అది అక్కడ ఉండడం, దించబడిన మేకులు అక్కడ ఉండడం, కొట్టబడినటువంటి కొరడ అక్కడ ఉండడం, అది ఒక ఆ ఆలయము లోపలే అక్కడ ఆ వేదిక మీద బలిపీఠము దగ్గర అక్కడ వారు దాన్ని ఉంచడం ఉంది. దాని కిందనే వారు నివాసం చేసినది. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కుటుంబ వ్యవస్థలో తన 30 సంవత్సరముల యొక్క చరిత్ర తల్లిని బాధ పెట్టినట్లు, తల్లిదండ్రులు కూడా తన్ని బాధ పెట్టినట్లు కనబడదు. ఎందుకు అంటే ఇక ప్రాణాన్ని పోగొట్టుకునే సమయంలో అమ్మా అనే మాట పలుకుతూ
నా బాధ్యత నా శిష్యుడని యోహానుకి అప్పగిస్తున్నా. నా సమయం అయిపోయాది. తల్లిని ఎంత ప్రేమించాడు, తల్లిని ఎంత ప్రేమించాడు. అంత ఎందుకు ప్రేమించడం, అంత ప్రేమ తల్లి పట్ల చూపిస్తున్నట్టే కారణం, ఆ తల్లి అంత ప్రేమ యేసు ప్రభు పట్ల చూపించింది. అది బదులు ప్రేమ. ఒక తల్లి తన బిడ్డను గర్భాన పెట్టుకొని కని పెంచి పెద్ద చేసేటప్పుడు ఆ తల్లి ఆ పిల్లల మీద చూపించే ప్రేమ ఎంతుందో తెలుసా? చిన్నప్పటి నుంచి ఆ తల్లి ప్రేమను వారు పొందుకుంటూ పెరుగుతూ వస్తారు. ఆ తల్లి ప్రేమను వారు రుచించిన తర్వాత, నా తల్లి ప్రేమ ఎంతుందా, నా ప్రతి విషయంలో కూడా నా తల్లి ప్రేమ నన్ను విడవకుండా నన్ను వెంటాడుతూ ఉందని, ఆ తల్లిలో ఉన్న ప్రేమ నా పిల్లలు పొందుకున్న తర్వాత ఆ తల్లి చూపించిన ప్రేమకు ప్రతిగా అదే ప్రేమను తల్లికి చూపిస్తారు ముసలి కాలములో. ప్రభునందు ప్రేమిన వాళ్ళారా, అది మానవత్వం కలిగిన మనుషులు మాత్రమే చూపిస్తారు. కొంతమంది తల్లి ప్రేమను పొందుకున్నప్పటికీ కూడా కొంచెం ఎదిగి పెద్దవాళ్ళైతే వాళ్ళు ఏదైనా చెబితే, రే నాయనా ఇలా కాదురా అలా కాదురా అంటే, నోరు మూసుకొనుడు, నాకు తెలుసు, నువ్వేందా నాకు చెప్పేది, నీ మాట నేను వినాల్సింది ఏముంది, నా విధానంలో నేను జీవిస్తా, నువ్వు నాకు ఇచ్చే సలహా నాకొద్దు, నువ్వు నాకు చెప్పే విషయాలు ఏం చెప్పొద్దు, నీవు నాకు, నా ధ్వనిలో నేను వెళుతాను. ఆ తల్లి ఆ మాటలు వినేటప్పుడు వాడి చేతితో కత్తి తీసుకుని ఇంకా పొడిసేది ఒక్కటే, ఇంకా కత్తి తీసుకుని పొడిసేది ఒక్కటే. ఇంకా అటువంటి మాటలు మాట్లాడితే, రేవి నేను ఎంతగా ప్రేమిస్తే, వాని బాగోగు ఎంత కోరుకుంటే, వాని మంచి జీవితాన్ని, వాడి మంచి జీవితం జీవించాలి ఎలా అనుకోండి, నేను ఎంత ఆలోచిస్తే వాడు ప్రక్కతోవలో వెళ్ళిపోతున్నాడు, కొన్ని చెడు అలవాటుకు లోనైపోయాడు, తిట్టాను కొట్టాను వాని బాగు కోసం. అంతగా నా ప్రేమలో పెరిగిన వాడు ఈ రోజున వాడొక సంపాదకుడయ్యాడు, వాడొక పోషకుడయ్యాడు, సమస్తము నామూలన జరిగాది, ఇప్పుడు కూడా వాడు నా మీద తిరుగుబాటు చేస్తున్నాడు అంటే ఆ తల్లి కుప్పకూలిపోతుంది. ఆ తల్లి ప్రాణం అని చేతుల నుంచి వాడు తీసేసినట్లే. వాడు ఎప్పుడు కానీ ఆలోచించాడు, నేను ఈ స్థితికి రాగలిగానంటే నా వెనక నా తల్లి ఏం చేసింది, నా తండ్రి ఏం చేశారు, ఎంత కష్టపడ్డారు, ఎంత హెచ్చరించారు, ఎంత ప్రార్థించారు, ఎన్ని ఉపవాసాలు ఉన్నారు, నా జీవితంలో నాకున్న కోరికలు ఆశలు ఏవైతే ఉండగలిగాయో అవన్నీ నేను తీర్చుకోలేని సమయంలో అసమర్థుడుగా ఉన్నప్పుడు నా తల్లి నా ఆశ తీర్చింది, నా కోరికలు తీర్చింది. నేను అడిగింది ఒకటైతే దానికి బదులుగా నాకు ఎన్నో ఇచ్చింది, నన్ను సంతోషపెట్టింది. మానవత్వం లేని మనుషులు ఈ విధంగా ఆలోచించుకోలేకుండా ఎంతమందిని తల్లిదండ్రులు దుఃఖపెడుతున్నారు, ఎంతమంది. రేపు వానికి పెళ్ళైతుంది, వానికి బిడ్డ కలుగుతారు, వాళ్ళు కూడా అదే రీతిగా వీడు ఎలా వ్యవహరిస్తాడు, మన బిడ్డలు కూడా మనకి వ్యవహరించినప్పుడు అప్పుడు తెలిసొస్తుంది ఆ బాధ ఎటువంటిదో. 30 సంవత్సరముల యొక్క కుటుంబ చరిత్ర మరియ దగ్గర యేసు ప్రభు పొందుకున్న ప్రేమ ఎంత గొప్పదో ఆ ప్రేమను ఒకే ఒక మాటలో సిలువ మీద చెప్పేశాడు. అమ్మా అమ్మా, ఎంత మంచి పలుకు అది. నా పని అయిపోయింది తల్లి, నా బాధ్యత తీరిపోతూ ఉంది. ఇంకా నా స్థానములో నా శిష్యుడు యోహాను నేను నా స్థానంలో పెడుతున్నా. ఈ రోజు నుంచి నీ కుమారుడే, అతనికి నీవు తల్లివే. ఆలోచించు. ప్రభువులో మనం నేర్చుకునేవి ఎన్నో ఉన్నాయి. ఆయన మనకు నేర్పించే వాటన్నిటిని కూడా మనం నేర్చుకుని బ్రతికే వ్యక్తులుగా మనం ఉండాలి. ఎక్కడ కానీ జీవితంలో ఎవరి ప్రేమను పొందుకుని, ఎవరి సహాయాన్ని అందుకుని, ఎవరి మంచి మాటలు విని ఈరోజు నీవు ఈ స్థితికి వచ్చితివో అది నువ్వు మరిచిపోయావంటే నీ అంత మూర్ఖురాలు, నీ అంత మూర్ఖుడు ఎవడు ఉండడిగా. అటువంటి జీవితం నాలో నడుస్తుంది అంటే నీ కుడి చేతి తీసుకుని నీ చెంప మీద కొట్టుకోనివో. తప్పు చేశాను తల్లిదండ్రుల విషయంలో,
తప్పు చేశా. బైబిల్లో ఒక మాట నీవు చూడు, అది పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే నిర్గమకాండం 20వ అధ్యాయం 12లో మనం చూస్తే, మీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించుము. చూడండి, నీ ఉన్న ప్రాంతం ఏదైనా కానీ, నీ ఉన్న ప్రాంతంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు కావాలంటే నువ్వేం చేయాలి? నీ తల్లిని సన్మానించాలి. ఎందుకు వాని సన్మానించాలి? వాని ఎందుకు గౌరవించాలి? లోకములో ఒక తల్లిని తప్పించి, ఒక దేవుని తప్పించి అంత ప్రేమ లోకంలో ఏ ఒక్కని దగ్గర కూడా నువ్వు పొందుకోలేవు, ఏ వ్యక్తి దగ్గర కూడా నువ్వు పొందుకోలేవు. మొదటి దేవుడు, రెండవది నీకు జన్మ ఇచ్చిన నీ తల్లి. అందుకే వాని సన్మానించు, గౌరవించు, ఘనపరుచు. వారిని అన్ని విధములో కూడా వారిని కొనియాడేటువంటి మనస్సు కలిగిన వ్యక్తిగానే ఉండు. నా తల్లి కంటే ఇంకెవరు నాకు లేరండి లోకంలో ప్రేమించేవారు అనే మాట కొద్ది మంది వ్యక్తుల దగ్గర నీ తల్లిని పెట్టుకొని చెప్పగలిగితే ఆమె ఎంత సంతోషపడిపోతుందో. నువ్వు బ్రతుకు దినాలలో నీ తల్లిని గురించి నువ్వు చెప్పు. నా దేవుడు భూమికి నీ ఆకాశానికి మధ్యన సిలువ మీద, అమ్మా, ఎంత మంచి పలుకు అది. యోహాను నా శిష్యుడు, ఇప్పుడు నీ కుమారుడు. అమ్మా, నీవు నా అమ్మవు, ఇక నుంచి అతనికి నువ్వు అమ్మవు. బాధ్యత తీసుకుంటున్నాడు, నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను చూస్తాడు, నీ బాగుగును గమనించుకుంటాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రాణాలు పోయేటప్పుడు కూడా ఈరోజు మనం ఆలోచించవలసిన విషయం, మన మనసు ఆ విధంగా ఉందా? తల్లి యొక్క ప్రేమను పొందుకున్న వారు ఎవరైనా కానీ, తండ్రి యొక్క ప్రేమను పొందుకున్న వారు ఎవరైనా కానీ, నిజంగా వారు ఆ ప్రేమ కంటే ఇంకా రెండంతల ప్రేమ తమ తల్లిదండ్రుల విషయంలో చూపించగలుగుతారు. ఇది వాస్తవం. ఎవరు పని చేస్తారు? ఎవరు పని చేస్తారు? వారిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటేనే వారు పని చేస్తారు. పరిశుద్ధాత్మ ఆదరణకర్త. యేసుక్రీస్తు ప్రేమ, కృప, కనికరాన్ని చూపించేవాడు. తండ్రి అయిన దేవుడు ఓదార్చేటువంటి వాడు. ఈ ముగ్గురు ఒక్కటే. ఈ ముగ్గురు ఒకటిగా ఉన్నప్పటికీ కూడా ఆయా కాలాల్లో వీరి పనులు చూస్తే గాన మనుషులకు వారు ఎంతగా తోడ్పడగలిగారో. దేవుని కుమార్తెవు నీవు దేవుని కుమారుడవు. ఈ రోజున దేవుని బిడలైన మన జీవితంలో మన ప్రేమ ఎవరికైనా కావాలి అంటే, మన సహాయం ఎవరికైనా కావాలి అంటే, మన ఆదరణ ఎవరికైనా కావాలి అంటే, యేసుక్రీస్తు యొక్క మనస్సు కలిగి ఒక తల్లి విషయంలో, ఒక తండ్రి విషయంలోనే కాదు కానీ ఇతరుల విషయంలో కూడా మనము ప్రేమించేవారుగా మనం ఉండాలి. అలా నువ్వు చేయగలిగితే, అమ్మా, నా కడుపున పుట్టినవాడు నన్ను చూడలే తల్లి, నా కడుపున పుట్టింది నన్ను చూడలేదయ్యా. నువ్వు ఏ తల్లికి జన్మిస్తేవో, నువ్వు ఏ తండ్రి కలిగితేవో, ఈరోజు నాకు కూతురుగా, ఒక కుమార్తెగా, ఒక కుమారుడుగా నన్ను ఇంతగానో చూసి ప్రేమిస్తున్నావనే మాట ఇతరుల ద్వారా నీవు చెప్పించుకునే స్థితి రావాలి అంటే, ఇతరుల విషయంలో కూడా నువ్వేం చేయాలి అంటే, ఒక తల్లివిగా, ఒక కుమారుడుగా, ఒక కుమార్తెగా, ఒక తల్లిని, ఒక తండ్రిని ప్రేమించినట్లుగా ఈ సమాజంలో నువ్వు వ్యవహరించిన వ్యక్తివి కాగలిగినట్లయితే తప్పనిసరిగా దేవుని మనస్సు కలిగిన వ్యక్తివి అని చెప్పడంలో సందేహం లేదు. ఈరోజు నీవు ఏ తల్లి కుమార్తెవో, ఏ తండ్రి కుమారుడవో, దేవుడు వారిని నీకు వరముగా దేవుడు ఇచ్చాడు. కాబట్టి వారు చెప్పే ప్రతి మాట ప్రేమతో స్వీకరించి
పాటించి నువ్వు నడుచుకున్న వ్యక్తివైతే ఇప్పుడున్న స్థితే కాదు, ఇంకా దేవుడు సంవత్సరాలు గడిచే కొలది అంచెలంచెలుగా దేవుడు హెచ్చించగలుగుతాడు. కాబట్టి తల్లి ప్రేమ అనుభవించావు. వాళ్ళ ముసలి కాలములో వారిచ్చిన ప్రేమను మళ్ళీ వాళ్ళకే పంచిపెట్టేయి. అది ప్రేమంటే. ప్రభునందు ప్రియమైన వారి బాధ్యత లేనివాడుగా యేసు లేడు. అమ్మా, నీ కుమారుడు, వీడు నా శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి. ఎంత ఆప్యాయత కదా. ఆ ప్రభు మనస్సు కలిగి లోకంలో బ్రతుకుదాం. ఇంకా దేవుడు నేను దీవిస్తాడు.